అందరికీ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సంవత్సరంలో ఎన్ని పండగలు వచ్చినా సరే నేను ఆతృతగా ఎదురు చూసేది మాత్రం ఈ వినాయక చవితి పండగ కోసం. ఎందుకంటే ఈ చిన్ని చిన్ని వినాయకుల దర్శనం కోసం. అందుకే మాకు నియర్లో ఉన్న ఈ వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఎంత ముద్దుగా క్యూట్గా ఉన్నాడో కదా ఈ వినాయకుడు. ఈయన్ని దర్శించుకున్నాక పక్కనే ఉన్న స్ట్రీట్ షాపింగ్కి వచ్చేసాం. క్యూట్ పప్పీలకి హాయ్ చెప్పేస్తూ ఇయర్ రింగ్ కలెక్షన్స్ చూసారా? వామ్మో, కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయండి బాబోయ్ ఇయర్ రింగ్ కలెక్షన్స్. ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నా కూడా ఇంకా తక్కువే అనిపిస్తుంది. కానీ పర్స్ ఇప్పటికే ఖాళీ అయిపోయింది. ఎన్ని క్లచెస్ తీసుకున్నా అన్నీ మాయమైపోతున్నాయి. ఈ స్లిప్పర్ కలెక్షన్స్ చూడగానే మా అమ్మ స్లిప్పర్స్ గుర్తొచ్చాయి. అందుకే వీటికి బాయ్ చెప్పేసా. ఫ్రైడే నైట్ గ్లాస్తో చేర్స్ కొట్టే బ్యాచ్ అయితే కాదు మనది. అందుకని ఇలా కార్న్స్తో చేర్స్ కొట్టేసాను. ఇక ఇంత తిరిగాక మా బుజ్జి పొట్టకైతే ఆకలిస్తుంది. అందుకే మాకు నియర్లో ఉన్న ఈ రామేశ్వరం కెఫేకి అయితే వచ్చేసాం. సో చాలాసేపు ఆలోచించిన తర్వాత నేనైతే ఓపెన్ బటర్ దోశ ఆర్డర్ చేసుకున్నా. చాలాసేపు వెయిటింగ్ తర్వాత ఫైనల్గా దోశ అయితే వచ్చేసింది. ఒక్క దోశ ఏం సరిపోతుంది, అందుకే మా చిట్టిడ్లీ ఆర్డర్ చేసేసుకున్నా. సో ప్రశాంతంగా తినేసి బిల్స్ అన్ని కలెక్ట్ చేసుకున్నా. ఎందుకంటే ఇంట్లో అమ్మతో కోటింగ్ కోసం. ఓకే, బాయ్.